హాయ్ పిల్లలు, ఈరోజు మనం తెలుసుకోబోయే కథ పేరు ఒంటరి పోరాటం. అనగనగా ఒక అడవిలో ఒక చిలుక ఉండేది. అది ఆడతా పాడతా ఆనందంగా జీవిస్తూ ఉండేది. ఆ చిలుకకు ఒకరోజు వాళ్ళ అమ్మా నాన్న పెళ్లి చేశారు. పెళ్లి చేసిన తరువాత ఆ చిలుక ఆ అడవిలోనే నివసిస్తూ ఉంది. ఆ చిలుకకు తరువాత 2 పిల్లలు పుట్టారు. ఆ పిల్లల్ని చూసుకుంటూ చిలుక ఆనందంగా జీవిస్తుంది. ఇలా జీవిస్తున్న సమయంలో చిలుకకు ఒక గూడు కట్టుకోవాలని చిలుక తన పిల్లల కోసం ఒక గూడును ఎంతో కష్టపడి నిర్మించింది. ఇటువంటి సమయంలోనే చిలుక భర్త తనను వదిలి వేరే పక్షితో వెళ్ళిపోయింది. అటువంటి పరిస్థితిలో చిలుక ఏమి చెయ్యాలో అర్థం కాని పరిస్థితుల్లో ఆలోచనలో పడిపోయింది. ఆ పరిస్థితిలో చిలుకకు తన పిల్లలను గుర్తొచ్చారు. తన పిల్లల కోసం బతకాలని చిలుక ఆలోచించింది. అటువంటి పరిస్థితుల్లోనే ఎంతో కష్టపడి కట్టుకున్న గూడు గాలివానకు కొట్టుకుపోయింది. చిలుక ఇంకా ఎన్నో కష్టాలలో కూరుకుపోయింది. భగవంతుణ్ణి, దేవుడా నా పరిస్థితి ఏంటని వేడుకుంది. ఎన్ని కష్టాలు వచ్చినా తన పిల్లల కోసం ధైర్యంగా బ్రతకాలని చిలుక నిర్ణయించుకుంది. చిలుక ఎన్ని కష్టాలు వచ్చినా తట్టుకొని నిలబడే శక్తిని ప్రసాదించమని దేవుణ్ణి వేడుకుంది. పిల్లలు, ఈ కథలో నీతి ఏమిటంటే, మనకి జీవితంలో ఎన్నో కష్టాలు వస్తాయి, సుఖాలు వస్తాయి. అటువంటి పరిస్థితుల్లో మనల్ని నమ్ముకుని ఉన్న వాళ్ళ కోసం మనం నిలబడాలి. పిల్లలు, ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్